నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లండన్ వెళ్ళడం గురించి సాక్షిలో కానివ్వండి, లేదంటే వైసీపీ అనుకూల మీడియా కథనాలు రావడాన్ని ఏ విధంగా చూడాలి? మరి విదేశీ పర్యటన ఉన్నట్టు ముందే ప్రకటించినప్పటికీ కూడా అసలు ప్రకటించకుండా రహస్యంగా ఈ టూర్లు చేస్తున్నారు అంటూ వచ్చేటువంటి ఈ కథనాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఏంటి, అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత విదేశీ పర్యటన ఉందని కూడా. కానీ వైసీపీ అసలు ఈ టూర్ పైన చంద్రబాబు నాయుడు గారిది కానివ్వండి, లోకేష్ గారిది కానివ్వండి, ఈ టూర్ పైన చేస్తున్నటువంటి కథనాలని ఏ విధంగా చూడాలి? సతీ సమేతంగా మరీ వెళ్తున్నారు అంటూ ప్రచురిస్తున్నారు కథనాలు. అదేవిధంగా ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి సార్. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టూర్ షెడ్యూల్ ఖరారయ్యి చాలా రోజులు అవుతుంది. అది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫీషియల్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది. మంత్రివర్గ తీర్మానంలో కూడా దాన్ని ముందు చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ఉదయం పూట వచ్చింది. అంటే వాళ్ళ సాక్షి పేపరు, సాక్షి ప్రసార మాధ్యమం తప్ప ఏమీ చూడరు, ఏమీ చదవరు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఈ సాక్షి డిజిటల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఆంధ్రజ్యోతిలో ఉదయం పూట అంత విపులంగా వచ్చిన తర్వాత వీళ్ళు ఇది పెట్టారు అంటే వాళ్ళ అజ్ఞానాన్ని గురించి మనం ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మేము ఏం చెప్పినా మా మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళు నమ్మితే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళు చేతకరిస్తున్నారన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది వ్యక్తిగత పర్యటన, ప్రభుత్వంగా అధికార పర్యటన అయితే కాదు. వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు వెళ్ళే కార్యక్రమం అది. గతంలోనే లోకేష్ బాబు గారి కార్యక్రమాలకు కూడా ఆర్టీఏ ద్వారా వాళ్ళు సమాచారం సేకరించినప్పుడు ₹1 కూడా ఆయన క్లెయిమ్ చేసుకోలేదు. ఆయన పర్యటన సందర్భంగా ప్రైవేట్ పర్యటన, ప్రభుత్వ పర్యటనలకు కూడా ఆయన సొంత ఖర్చు అని కాదు, ప్రభుత్వ పర్యటనని వాళ్ళు పెట్టుకోరలే. ఎందుకంటే వెనకమాల చాలామంది సిబ్బంది వెళ్తారు కాబట్టి అది ప్రభుత్వం తరఫునే వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి ఏదన్నా వేరే సాటి నుంచి వేరే సాటికి వెళ్ళేటప్పుడు ఆయన పెట్టుకుంటూ ఉంటాడు. అట్లా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అది లోకేష్ బాబు గారు ₹1 కూడా ఆయన సొంతంగా పర్యటనలు చేసేటప్పుడు వ్యక్తిగత పర్యటనలకు సంబంధించి ₹1 కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోవట్లేదు. ఈ విషయం గతంలో వాళ్ళు చాలాసార్లు మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సరైన ఖండన లేదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆత్మరక్షణ ధోరణి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన రాష్ట్రం గురించి ఈరోజు తండ్రి కొడుకులు పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో పక్క రాష్ట్రాలందరూ విస్తుపోయే విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను చూసుకుంటా ఉంటే గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా రాష్ట్రాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే అవతల వాళ్ళు బురద జల్లేటప్పుడు వీళ్ళు ఎందుకు దాని గురించి పట్టించుకోకుండా మరి వాళ్ళు అదే విధంగా బురద చల్లినా కూడా వీళ్ళు మెలకుండా కూర్చుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు దాంట్లో వచ్చిన నష్టమేం లేదు కదా. వాళ్ళు ఇట్లా అన్నప్పుడు నాయన ఇదిగో పలానా రోజు ఇట్లా వెళ్ళాడు వేరే వ్యక్తిగతంగా, అప్పుడు ₹1 కూడా ప్రభుత్వం తరపు నుంచి తీసుకోలేదు. హైదరాబాద్ వచ్చిన దాన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవట్లేదు. మీ నాయకుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడో 230-40 కోట్ల పైన ఆయన ప్రభుత్వ ధనంతో ఎన్నిసార్లు తిరిగాడో వివరాలన్నీ ఉన్నాయి. ఆ వివరాలు ఇయ్యని చెప్పని ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఖండిస్తూ వాళ్ళు చల్లే బురదని ఆభరణే ఒంటి మీద ఉన్న బురదని కనీసం తుడుచుకునే పనులు కూడా లేకుండా చేస్తున్నారు. అంటే మాత్రం ఇది ఇంకా సరిగ్గా, అంటే ఈ పార్టీ శ్రేణులు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక్కసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే నేను చెప్పగలను. ఈ ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో సరిగ్గా ధాటిగా ధీటుగా వాళ్ళైతే స్పందించట్లేదు. నిన్న అనంతబాబు విషయంలో చూసుకుంటా ఉంటే అక్కడ స్థానిక శాసనసభ్యురాలు మిరియాల సురీష గారు ఎంత అద్భుతంగా స్పందించారో చూడండి మీరు. ఆమె మాట్లాడిన తీరు కూడా, అంటే ఒక్కొక్కరికి ఒక్కో భాషలోనే చెప్పాలి. అనంతబాబుకి సరైన భాషలో చెప్పిందని అయితే నేను భావిస్తున్నాను. మరి మిగిలిన వాళ్ళు ఆ విధంగా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఒక సామాన్య మహిళ, అంగన్వాడీ టీచరు ఈరోజు శాసనసభ్యురాలై ఆ అమ్మాయి అంత తెగు చూపుతూ ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం దాదాపు ఇట్లా చూస్తూ ఉంటే నాకు ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. అటు చూసుకుంటా ఉంటే గౌతు శిరీష్ గారు, ఇటు చూసుకుంటా ఉంటే కడప మాధవరెడ్డి గారు, సబితమ్మ, ఇలా కొంతమంది మహిళల్లో చాలా స్పష్టంగా వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు
ధైర్యంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంతో పాటు అవతల వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వివరంగా వాళ్ళకి ఎదురుదాడి కూడా చేస్తున్నారు. మీరు చేసిన తప్పులు ఇవి, మేము చేసే మంచిది అని చెప్పని. మిగిలిన వాళ్ళు చేయట్లేదు. మరి ఎందుకు వాళ్ళు అలా అచేతనంగా పడి ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది కొంచెం సరి చేసుకోవాలి. ఇది గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా చూసాం. మళ్ళీ తిరిగి అదే రిపీట్ అవుతుందేమన్న అనుమానం. కాకపోతే ఏంటంటే ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో తెలియకి 151 స్థానాలు ఇచ్చారు. తెలిసిన తర్వాత 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మొగ్గు చూపుతారని చెప్పేది భావించాల్సిన పని లేదు. అని చెప్పని ఇలాంటి వాళ్ళు నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఇలాంటి ప్రచారాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారా? అసలు అర్థం పరమార్థం ఏమైనా ఉందా వాళ్ళు మాట్లాడేది? అది సతీ సమేతంగా ఆయన వెళ్తున్నాడు. మళ్ళీ ఇంకో కథనం కూడా వెళ్ళారు, మీరు గమనించలేదు. ఆ కథనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దించి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుపోటు పడవటానికి లోకేష్ ఈరోజు అక్కడికి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక 50 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళాడా? సమాలోచన చేస్తున్నాడా? అయినా తండ్రి కొడుకులు, రేపు పొద్దున తండ్రి తర్వాత అయిందే కదా వారసత్వం. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు. అతను కష్టపడి నిరూపించుకున్నాడు. పనితీరు ద్వారా ముఖ్యమంత్రిని లోకేష్ గారిని చేయాలి అనుకుంటే, లేదంటే లోకేష్ గారే సీఎం అవ్వాలి అనుకుంటే ఇక్కడే రాష్ట్రంలోనే ఉండి చర్చిస్తారు కదా. వేరే దేశానికి వెళ్ళి ఆయన ఏం మీటింగ్స్ పెడతారు? అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు వాళ్ళ నాయన కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి ఎన్నుబడి పొడిచారు. ఇదే కదా వాళ్ళు మాట్లాడేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడలేరు కదా. అరే నాయనలారా, 1999లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. రామారావు గారు దిగిపోయి 95లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎలక్షన్లో గెలిచారు. 96లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో గెలిపించారు. 98 లోక్సభ ఎన్నికల్లో గెలిపించేశారు. మళ్ళీ వచ్చేతలకి ఈరోజు చూసుకుంటా ఉంటే 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఆయన గెలిపించారు. మళ్ళీ మీ పరిపాలన చూసిన తర్వాత 2024లో గెలిపించారు. ఇంకా సిగ్గు లేకుండా అదే మాట పదే పాడిందే పాటరా పాచిపడదాసుడా అని చెప్పని ఇక వేరేమి లేనట్టు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఇదే అంశాన్ని ఎత్తుకుంటున్నారు. అంటే ఆయన ఎంతగా పరిపాలన గొప్పగా చేశాడో దీన్ని బట్టైనా మనం అర్థం చేసుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.